విమాన ప్రమాద మృతులకి కోట్ల రూపాయల్లోని డబ్బులొస్తాయన్నటువంటిది తాజా లెక్కలు చెప్తున్నాయి. అహ్మదాబాద్ దుర్ఘటనలో ఖరీదైన బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం నామరూపాలు లేకుండా ధ్వంసమైంది. విమానం ఖరీదు బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ఎవరు భరిస్తారన్న ప్రశ్న సహజంగానే తలెత్తోంది. విమానానికి బీమా సదుపాయం అలాగుంటుంది. బీమా సంస్థ నుంచి నష్టాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది దేశ చరిత్రలోని అతిపెద్ద ఏవియేషన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాబోతోందని నిపుణులు చెప్తున్నారు. ఇక బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత విమానయాన సంస్థే. అంటే ఇక్కడ ఎయిర్ ఇండియాది. ఈ విషయంలో స్పష్టమైన నియమ నిబంధనలు ఉన్నాయి. 1999 నాటి మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం విమానం ప్రమాదానికి గురై ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగితే ఎవరైనా క్షతగాత్రులుగా మారితే సంబంధిత విమానయాన సంస్థ ఆ నష్టాన్ని భరించాలి. విమానంలో ప్రయాణికుల వస్తువులు, సామాగ్రి ధ్వంసమైన అవి వారికి అందడంలో ఆలస్యం జరిగిన పరిహారం ఇవ్వాల్సింది. అహ్మదాబాద్ ప్రమాదంలో ఎయిర్ ఇండియా సంస్థ ఒక్కో బాధిత కుటుంబానికి 1,51,880 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎస్డిఆర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఎస్డిఆర్ విలువ దాదాపు ₹120. ఆ లెక్కన ఒక్కో కుటుంబానికి ₹1,80,00,000 పరిహారం ఇవ్వాల్సి ఉంది. ఎస్డిఆర్ని అంతర్జాతీయ ద్రవిణీ సంస్థ గతంలోనే ఖరారు చేసింది. అహ్మదాబాద్ ప్రమాదంలో 265 మంది మృతి చెందారు. మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం వీళ్ళందరికీ కలిపి ఎయిర్ ఇండియా యాజమాన్యం 435 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు కాకుండా విమానాల్లో పనిచేసే సిబ్బందికి చట్ట ప్రకారం అదనపు పరిహారం ఇవ్వక తప్పదు. మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం విమాన ప్రమాదంపై దర్యాప్తు పూర్తి కాకముందే బాధిత కుటుంబాలకు 16,000 ఎస్డిఆర్, 18 లక్షలు అడ్వాన్స్గా చెల్లించాలి. మాంట్రియల్ తీర్మానం కింద ఇచ్చే పరిహారంతో పాటు ఒక్కో కుటుంబానికి అదనంగా ₹1 కోటి చొప్పున ఇస్తామని టాటా గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. అంటే ఒక్కో కుటుంబానికి ₹2,80,00,000 పరిహారం దక్కబోతోంది. ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ యాజమాన్యంలో ఉన్న సంగతి తెలిసింది. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానాన్ని దాదాపు 960 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించినట్టు తెలిసింది. విమానానికి బీమా బాధితులకు ఇచ్చే పరిహారం మొత్తంగా చూస్తే విలువ 1000 నుంచి 1,250 కోట్ల వరకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఇండివిజువల్ ఇన్సూరెన్స్లు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ధనవంతులే కదా, అవన్నీ కూడా లెక్కేస్తే దాదాపు 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు లభిస్తాయని చెప్తున్నారు.